నమస్కారం గురుజీ. నమస్తే అమ్మా. గురుజీ, కామన్‌గా కళారంగంలో చేరాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. లైక్ ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలి అనుకోని, అది ఏ విధంగా అయినా సరే పాటలు పాడడమైనా, యాక్టింగ్ చేయడమైనా, లేదా రచన అయినా ఏ విధంగా అయినా రావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సో, అట్లా రావాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి రేఖలు ఉంటాయి? ఒకవేళ వాళ్ళకి అదే ఆలోచన ఉంటే, కొంతమంది సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు, కాని వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళు ఏ విధంగా గుర్తించొచ్చు? నేను ఈ రంగంలోకెళ్తే నేను సక్సెస్ అవుతాను, కాను అనేది? దీనికి ఈ ప్రశ్న చాలా ఉత్తమమైనది. ఎందుకంటున్నానంటే, జాతకంలో వేసేటప్పుడే చేతులు చూసేటప్పటికే ఎవడు ఏ ఫీల్డ్ వెళ్ళాలన్నది కన్ఫర్మేషన్ ఉంటుంది. హ్మ్. అది కాకుండా వేరే దానిలో కనుక ఎతికితే మనకేమి రాదు, నయా హ్మ్. పైసా పుట్టదు. ఇవాళ చదివే చదువు ఒకటి, చేసే ఉద్యోగం. చిన్నప్పుడే జాతకాలు చూసి ఫలానా రంగంలో నువ్వు బాగుంటావు. కొంతమంది సాఫ్ట్వేర్, ఆడెవడో సాఫ్ట్వేర్ చేసి అమెరికా వెళ్ళిపోయాడంటే ఇప్పుడు అందరూ ఇష్టం లేకపోయినా అదే చదివి బట్టి బట్టి వెళ్తాం. హ్మ్. అది కరెక్ట్ కాదు. ఈ డబ్బులు వచ్చే ఈ రంగాలు చాలా ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు ఇదే కర్కాటక రాశి ఉంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. కర్కాటకం అనేది నీటికి సంబంధించింది. అంటే షిప్పులు గిప్పులు వాటిలో వీడికి మంచి చంద్రుడు కనుక పూర్ణ చంద్రుడు ఉంటే, గురుబలం కూడా ఉంటే ఆడు పెద్ద భార్య హ్మ్. యుద్ధాల్లో నిపుణుడు అవుతాడు. జల సంబంధమైన వ్యాపారాల్లో వాడు హిట్. హ్మ్. కాబట్టి అట్టంగా మేషం వాడికి ఏంటంటే క్రీడలు, యుద్ధరంగం, తర్వాత ఒక లీడర్. హ్మ్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, రాసుల్లో నేను మేషరాశిని అన్నాడు. మేషం అంటే ఏంటి? గొర్రె. హ్మ్. గొర్రెకి తలకాయ ఉంటుందా? బుద్ధే ఉండదు దానికి. హ్మ్. వెళ్ళిపో, అక్కడ కొండ ఉందంటే గుద్దుకు రమ్మంటే గుద్దుకు వెళ్ళిపోవటం. హ్మ్. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మంచివాళ్ళని అక్కడ లెక్క. అంటే సైలెంట్‌గా ఉంటారనా? సైలెంట్ కాదు, ర్యాపిడ్. హ్మ్. మంచివాళ్ళు. వాళ్ళ మనసులో మైండ్లో ఏ కల్మషం ఉండదు. 10 మందికి ఏదో రకంగా చేసి అంటే వాళ్ళకి ఆలోచన ఉండదు. హ్మ్. మంచి చేయాలనే తపన వల్ల ఏం చేస్తారంటే కొండను కూడా గుద్దుకు రమ్మడు. గొర్రె ఏమవుతుంది? ఇట్లా కొడితే ఇట్లా కొడుతుంది. అవును. దానికి తెలివి లేదు. హ్మ్. అందుకే భగవంతుడు ఏమన్నాడంటే, రాసుల్లో నేను మేషరాశి అన్నాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్, దిస్ ఈజ్ ద లీడర్. హ్మ్. చేతులు ఎట్లా చూడాలి? ఇక్కడ 1, 2, 3 రేఖలు ఉంటాయి. హ్మ్. దీనికి 2 రేఖలు కానీ 3 రేఖలు అడ్డంగా ఉంటాయి. అది మేషరాశి. హుహు. ఇవన్నీ ఓకే. నేను రాశులను గూడా గుర్తించొచ్చు. గుర్తిస్తున్నాను కదా నేనే. హ్మ్. అంత ఖచ్చితంగా అట్లే చెప్తాంటే ఇంకా ఉన్నాయి. ఇది సీక్రెట్, నేను చెప్పను. ఎవరికైనా చెప్తే సగం తెలుసుకొని బాగా చేస్తున్నాను. హ్మ్. అట్లాగే వృషభ రాశికి సంబంధించిన కూడా కొన్ని ఆధారాలు అంటే డీప్గా చదివితే మీకు కూడా వస్తాయి ఆలోచన. నాకే కాదు, నాకు వచ్చిన ఆలోచన మీకు రాదా? ఇంకో రూపంలో వచ్చేస్తుంది. కనుక ఈ 12 రాశులకి 12 భాగాలు చేసి మనం చెప్పచ్చు. హ్మ్. రెండు అందరూ అనుకునేటట్టు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు. ఇవి కాకుండా ఇంకా 3 గ్రహాలు ఉన్నాయమ్మా. ఇంద్రగ్రహం, వరుణగ్రహం, యమగ్రహం అని 3 ఉన్నాయి. హ్మ్. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. ప్లూటో కూడా ఆధారం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, చంద్రుడు, పూర్ణచంద్రుడు ఉండి నెప్ట్యూన్ కనుకుంటే నువ్వు చెప్పినట్టు లలిత కళలు. లలితం అంటే ఏంటంటే 64 కళల్ని 4 తీశారు. సంగీతము, నృత్యము, చిత్రలేఖనము, నాట్యం. హ్మ్. ఈ 4 కలిపి లలిత కళలు అని చెప్పి అంటే జనరంజకం. ఈ 4 కళ్ళ నెప్ట్యూన్, ప్లూటో ఉన్నవాడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి ఉన్నది. ఆయన అపర సంగీత విద్వాంసుడు. ఆయన కొట్టిన మేఘ నాకు ధీరుడు అంటాం కంటే కూడా ఆయన ఒక ఉన్నతమైనటువంటి, ఇక ఆయన తర్వాత ఎవడైనా జేసుదాస్ కానీ ఎవడైనా హ్మ్. ఆయనకి ఉండబట్టి ఆ రంగంలో అపర ఇదాన్ని. అయితే ఆయనకి శుక్రుడు నెగిటివ్. హ్మ్. దానివల్ల ఏంటంటే అహంకారం వస్తుంది, కోపం వస్తుంది. అమ్మా మీరు బాగున్నారంటే నువ్వేమంటావు? బాగానే ఉన్నా. శుక్రుడు కనుక నీకు నెగిటివ్లో ఉన్నాడు, బాగానే ఉన్నా అని చెప్పి మొహం తిప్పి అదేంటి అట్లా అంటే నీ నేచర్ అది. హ్మ్. నీ నేచర్ అది. బానే ఉన్నావులే అనా? ఉన్నాం ఏదో ఇట్లా హ్మ్. అని కొంచెం పెడసరంగా మాట్లాడు. హ్మ్. నువ్వేదో మాట్లాడుకో, అమ్మా నీ ఇంత విద్య నాకు ఎక్కడొచ్చు, నువ్వు జ్యోతిష్యంలో దిట్ట అంటాడు. అంటే అది వెటకారం. ఇట్లా ఉంటుంది. శుక్రుడు కనుక మంచి పొజిషన్లో ఉండి, రాహు కూడా, శుక్రుడు లేకుండా రాహు ఉంటే మంచి టాప్ రేంజ్లోకి వెళ్ళిపోతాం. హ్మ్.
అట్లాగే ఒక కళాకారుడు కానీ ఒక సూపర్ స్టార్ కావాలంటే శుక్రుడు మంచి టైంలో ఉండాలి, రాహు బాగుండాలి, బుధుడు మంచి దీనిలో ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ రేఖ ఎట్లా ఉండాలి, ఈ రేఖ ఎట్లా ఉండాలి, పైకి ఉండాలి. పైకి ఉండాలంటే ఈ శనీశ్వర రేఖ దాటి ఈ యొక్క గనుపు ఇక్కడికి వెళ్ళిపోవాలి. అంటే వాడు అంత హార్డ్ వర్క్, ఉమ్, వాడు 100% ఎఫర్ట్ పెడతారు. 10 మందిలో కెమెరా పెట్టినా కూడా వాడు నిన్నే చూస్తారు. అబ్బా ఈవిడ ఎంత బాగా చేస్తుందో, కళ్ళు అభినయం, అందం ఉంటే చాలు, అభినయం ఉండాలిగా. ఉమ్, అభినయం లేకపోతే ఎట్లా? కళ అంటేనే అది కదా, నువ్వు 10 రకాలు మెప్పించి చేయించాలి. అది దేని వల్ల వస్తుంది అంటే బుధుడు వల్ల వస్తుంది. అంటే మనిషి యొక్క బుద్ధి తెలుసుకొని నువ్వు యాక్టింగ్ చేస్తావు. ఉమ్. కాబట్టి బుధుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అట్లా నృత్యంలో ఉన్నా సరే బుధుడు సపోర్ట్ ఉండాలి.